హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము స్టార్ నెక్ పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో, ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. నేనైతే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసి నేను నీట్గా గమ్తో జాయిన్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ తీసుకొని మనము కింద బెల్ట్ వేసుకుంటాం కదా, దానికోసమని నేను 2 పీసులు 1.5 ఇంచుతో కట్ చేసుకున్నాను. ఇలా 1.5 ఇంచుతో కట్ చేసుకున్న 2 పీసులను సెంటర్లో జాయిన్ చేసుకొని ఈ పీస్ని మనము బ్యాక్ సైడు కింద అయితే మనము 1/2 ఇంచు ఖర్చు వదులుకున్నాం కదా, అదే 1/2 ఇంచుతో చివరి వరకు అలా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టాక ఎక్స్ట్రా పీస్ను కట్ చేసి మనము జాయిన్ చేసిన పీస్ను మనము మిషన్ వైపునకు తిప్పి పైన అయితే ఇంకొక స్టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసి పైకి మర్చి మనము ఒక లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనము హెమ్మింగ్ చేసుకోవడం కోసమని ఒక కుట్టు అయితే లూజ్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసాక మనము బ్యాక్ సైడ్ టక్సుల కోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ దగ్గర మనము సెంటర్కి ఫోల్డ్ చేసినప్పుడు మనము ఫోల్డ్ చేసి మనం తీసుకునే 1 ఇంచ్ని ఇటువైపు అటువైపు హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని మనమైతే ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ చేయాలి. కంపల్సరిగా రఫ్ చేసి ఏ సైజు వాళ్ళకైనా 4 ఇంచెస్ తీసుకుంటే బ్యాక్ సైడ్ టక్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చాలా పొడవున్న బ్లౌజులు అయితే కనుక అప్పుడు మనం ఇంకొక హాఫ్ ఇంచ్ అలా పెంచుకోవచ్చు. మరీ చిన్న సైజు ఉన్న 3 ఇంచెస్ అట్లా కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అయితే పెద్ద సైజు బ్లౌజే, 30 తర్వాత బ్లౌజు 31, 32 అటున్న బ్లౌజులకైతే మనము 4 ఇంచెస్ టక్స్ వేసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఇలా 2 వైపులా మనము టేప్ యూజ్ చేసినప్పుడు కరెక్ట్గా 2 డాట్స్ అండ్ టక్స్లు అనేటివి నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేయడం ఫినిషింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే క్రాస్ పట్టీలను అయితే స్టిచ్ చేస్తున్నాను. నేను కట్ చేసేటప్పుడు షేప్ ఏమి ఇచ్చుకోలేదు, కరెక్ట్గా కట్ చేసుకోలేదు, మామూలుగా నేను తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పీసులు నేను కింద పెట్టి చూడండి, ఒరిజినల్ పీసు నేను కింద మిషన్ వైపు పెట్టి లైనింగ్ పీసులు అయితే పైన ఉంచాను కదా, ఇంకొక క్రాస్ పట్టీ నేను స్టిచ్ చేస్తున్నప్పుడు చూడండి, క్రాస్ పట్టీలు లైనింగ్ పీసు కింద ఉంచి ఒరిజినల్ పీసు పైన ఉంచాను. ఇలా 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పీస్ను మరోవైపుకు టర్న్ చేసి పైన అయితే ఒక స్టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా 2 ఒరిజినల్ 2 ఒకవైపుకి వచ్చే విధంగా మనము 2 అటాక్లో ఉండే విధంగా చూసుకొని మనమైతే ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు ఎంత కావాలనేది నేను మీకు ఇంకా ముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఏ సైజు వాళ్ళకైనా కూడా 3 ఇంచెస్ క్రాస్ పట్టే అయితే కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అని చెప్పాను. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే క్రాస్ పట్టి ముడతలు వచ్చే విధంగా వస్తాయి. అలా చాలా గలీజ్గా ఉంటుంది, అన్ఈజీగా కూడా ఉంటుంది, వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు. ఇప్పుడు మనము 2 సైడ్లు 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకుందాము. ఈ బ్లౌజ్ అయితే నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ కాబట్టి నేనైతే 2.5 మెయిన్ డాట్ కోసం అయితే తీసుకుని
కట్స్ ఇచ్చుకున్నాను కదా, ఇప్పుడు 2 కట్స్ ఒకవైపు ఒకే దగ్గరకు వచ్చే విధంగా చూసుకొని మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇదే 2.5 మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి క్రాస్గా మనము స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు కాజా పట్టి వైపును కూడా మనము టక్స్ వేసుకోవాలి కదా, అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా 2.5 మనం మార్క్ చేసుకొని అక్కడికి కూడా 1/2 ఇంచి ఖర్చుతో మనమైతే ఒక స్టిచ్ చేసుకోవాలి. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనము 2 డాట్స్ మధ్యలో మనకు ఒక గీతలా వస్తుంది కదా, అప్పుడు ఆ రెండింటిని సంక దగ్గర 2 ఇటువైపు అటువైపు క్లాతులు 2 ఒకే విధంగా సమానంగా వచ్చేలా చూసుకొని అక్కడి నుంచి 4 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకొని అక్కడి వరకు 1/2 ఇంచి ఖర్చుతో మనం ఈ టక్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. మనము స్టార్టింగ్లో 1/2 ఇంచి ఖర్చు తీసుకుంటాం కదా, మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర మనకు షార్ప్గా రావాలండి టక్స్, అప్పుడే నీట్గా షేప్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మనము పెన్సిల్ జివినప్పుడు ఎలా వస్తుందో ఆ విధంగా లాస్ట్ ఫినిషింగ్లో ఆ విధంగా రావాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే నేను షేప్ పట్టిని జాయింట్ చేస్తున్నాను. చూడండి, లైనింగు మిషన్కి వెళ్ళి ఉండే విధంగా, మెయిన్ క్లాత్ పైకి ఉండే విధంగా ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి రెండు ఒరిజినల్ ఒకే వైపుకు వచ్చే విధంగా చూసుకొని మనమైతే ఖర్చుకు ఎంత అయితే వదులుకున్నామో అంతమైన కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని 2 సైడ్ జాయింట్లు చేయాలి కదా మనము, దానికోసమని 2 సమానంగా ఉన్నాయా లేదా అని మనమైతే ఒకసారి కొలిచి చూసుకోవాలి. నాకైతే బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచు మైనా కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది. అది మనము బ్యాక్ సైడు ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ వరకే మనము అడ్జస్ట్ చేసుకోవాలి. అంతకు మించి పైకి కట్ చేయకూడదండి. అలా చూసుకున్న తర్వాత మనము డబుల్ స్టిచ్ అయితే మనం వేసేసుకోవాలి. చూడండి, ఇలాగే నేను ఇంకొకటి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఉక్సు కాజా పట్టిని అయితే స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు మనము లైనింగు మన వైపుకు పైకి కనిపించే విధంగా ఉన్నప్పుడు మనము దాన్ని కాజా పట్టిగా వేసుకోవాలి. బిగినర్స్కు మాత్రమే ఇంత క్లియర్గా చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంత పర్టికులర్గా చెప్పాలా అని ఎవరు అనుకోవద్దండి. బిగినర్స్ ఎవరైనా చూస్తుంటే కన్నా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. చూడండి, కాజా పట్టిని మనము స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ ఫోల్డింగ్లోనే మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి, క్లాత్ ఎక్కువగా లేనప్పుడు. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసి ఈ క్లాత్ని పైకి మడిచి ఒక స్టిచ్ అయితే చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనము ఫస్ట్ జాయింట్ చేసిన ఖర్చు మీదకే వచ్చే విధంగా మనము ఈ లైనింగ్ పీస్ని అయితే మళ్ళీ అదే స్టిచ్ మీద వచ్చే విధంగా చూసుకొని పైన స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఆ 2 స్టిచ్ల మధ్యలో మనము కాజాలు అయితే వేసుకుంటే గట్టిగా ఉంటాయి, ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఉక్సు పట్టి కూడా అదే విధంగా నేనైతే 1.5 ఇంచు 2 ఇంచు ఉండే విధంగా ఒక క్లాత్ తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసి ఇప్పుడైతే ఒక స్టిచ్ 1/2 ఇంచు మందంతో ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ పైకి తిప్పి పైన అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలండి.
ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్లో బోట్ నెక్ బ్లౌజులు, కుకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే ఛానల్లో చెక్ చేయండి. అన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయేమో చూడండి. చూడండి, ఇలా ఉక్సు పట్టిని లోపలికి మడిచి మళ్ళా అదే విధంగా వారమ్మడి అంచు వెంట ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు 2 ఉక్సు పట్టి కాజా పట్టి ఒకదాని మీద ఒకటి ఉంచి 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది కరెక్ట్గా చూడండి. నేనైతే బ్లౌజుని ఆల్తీ బ్లౌజును నేను ఎక్కడ కూడా ఇప్పుడు యూజ్ చేయటం లేదు. చూడండి, ఇలా మీరు కూడా ఆల్తీ బ్లౌజును స్టిచ్ చేసేటప్పుడు యూజ్ చేయకుండా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే మన వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. మనము స్టిచ్ చేసుకునేటప్పుడే ఎక్కడ ఎంత ఎలా వదులుకున్నాం అనేది మనము పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. నేను లాస్ట్లో బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత నేను నడుము లూజు, చెస్ట్ లూజు చూసుకోవడానికి మాత్రమే స్టిచ్ చేసేటప్పుడు ఆల్తీ బ్లౌజును యూజ్ చేస్తాను. అంతవరకు నేను ఎక్కడ కూడా ఆల్తీ బ్లౌజ్తో నేను కొలతలు అనేటివి చూసుకోను. ఎందుకంటే నేను కట్ చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటాను కాబట్టి నేను ఆల్తీ బ్లౌజ్ ఎక్కడ యూజ్ చేయనండి. మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి, హాఫ్ అన్ అవర్లో బ్లౌజు స్టిచ్ చేసుకోవాలనుకుంటే మన వీడియోస్ని ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు షోల్డర్ కోసం అయితే 1/2 ఇంచి ఖర్చుతో వదులుకున్నాం కదా మనం మార్క్ చేసుకునేటప్పుడు, అదే 1/2 ఇంచితో షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్స్ మొత్తం 2 జాయిన్ చేశాను కదా. ఇప్పుడు మనము థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో స్టార్ నెక్కు ఈ వీడియోలో చూద్దాము. నేనైతే క్రాస్ పీసులు తీసుకొని కట్ చేసుకున్నాను. 1.5 ఇంచి ఉండే విధంగా నేనైతే మెడ పీస్ కోసం అయితే స్టిచ్ చేసి ఉంచుకున్నాను రెడీగా. చూడండి, ఇప్పుడు మనము ఒక 1/4 ఇంచి పైన లోపలికి క్లాత్ను ఫోల్డ్ చేసి అక్కడి నుంచి 1/4 ఇంచి ఖర్చుతో మనము మెడపీస్ను మొత్తము జాయింట్ చేసుకోవాలి. మూలల దగ్గర ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గన చూడండి. స్టార్ నెక్కు, స్క్వేర్ నెక్కు మెడపీసు థ్రెడ్ పైపింగ్ వేయడం కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఒకసారి మన వీడియోను క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మూల ఉంది కదా, చూడండి, మనము స్టార్ నెక్కి మూల దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరిగా మనము తీసుకున్న మెడపీస్ని అయితే ఫోల్డ్ చేసి కొంచెం మూల దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా బయటికి సూది ఒక 2-3 సార్లు అయితే బయటికి వచ్చే విధంగా చూసుకొని అక్కడ నీడిల్ని కిందికి దించి అక్కడి నుంచి మరోవైపుకు త్రిప్పి మనం తీసుకున్న 1/2 ఇంచి ఖర్చుతోనే మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 1/2 ఇంచి ఖర్చుతోనే మనము స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సెంటర్ పాయింట్ కూడా వచ్చినప్పుడు కూడా అదే విధంగా క్లాత్ను ఫోల్డ్ చేసి అక్కడ కూడా కొంచెం కిందికి నీడిల్ని దించి అక్కడ కూడా క్లాత్ను మరోవైపుకు తిప్పి మనము స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియోను క్లియర్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే మొత్తము జాయిన్ చేసుకున్న తర్వాత నేనైతే థ్రెడ్ పైపింగ్ కోసం అయితే థ్రెడ్నైతే 0 సైజు థ్రెడ్నైతే నేను తీసుకుంటాను. మీరు కూడా ఎవరైనా బిగినర్స్ ఉంటే అలా 0 సైజు థ్రెడ్నే తీసుకోండి, చాలా నీట్గా వస్తుంది. అంతకంటే లావు థ్రెడ్ తీసుకుంటే అంత ఫినిషింగ్ నీట్గా రాదండి.
ఇప్పుడు మెడపీస్ అంతా మొత్తము ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనము రౌండ్స్ దగ్గర మూలల దగ్గర నీట్గా పర్ఫెక్ట్గా తిరగాలి, షేప్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా మూలల దగ్గర ఒక స్టిచ్ కట్స్ అయితే ఇచ్చుకోవాలి. మనము అలా కట్టు పెట్టేటప్పుడు మనము స్టిచ్ చేసిన ఆ థ్రెడ్ ఎట్టి పరిస్థితుల్లో ఆ థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకొని మనము అలా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ మెడపీస్ని జాయిన్ చేసాం కదా, ఆ ఖర్చును బ్లౌజ్ వైపునకు క్రిందికి ఉంచి మధ్యలో ఇప్పుడు మెడపీస్కి మధ్యలో మనం తీసుకున్న థ్రెడ్ను ఉంచి ఫస్ట్ స్టార్టింగ్లో ఏ సైజ్ అయితే మనము స్టిచ్ చేసామో అదే సైజులో చివరి వరకు అలాగే స్టిచ్ చేసుకోవాలి. మూల దగ్గరికి వచ్చినప్పుడు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, అలా ఇలా తిప్పాలనేది ఏం లేదు. మామూలుగా స్ట్రైట్గా ఎలాగైతే వేస్తామో అదే విధంగా మనకు అక్కడ మనము ఫస్ట్ వేసిన పైపింగ్ సైజు ఇక్కడ కూడా మూల దగ్గర కనిపించేటట్టు చూసుకొని కొంచెం టైట్గా లాగి వేస్తే నీట్గా ఫినిషింగ్ అయితే మూలలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి నేను ఎక్కడ ఎలా పట్టుకొని వేస్తున్నానో ఒకసారి మీరు గమనించి వేసుకోండి. బిగినర్స్ చాలా నీట్గా వస్తుంది. ఇలాగే 3 మూలల దగ్గర అలాగే స్టిచ్ చేసుకోవాలి. చాలా నీట్గా వస్తుంది. బొటిక్ స్టైల్లోనే ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. మనము కావాలంటే ఇంకా వారన మనము డబల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లోపల పక్కన. నేనైతే 2 వైపులా స్టిచ్చే వేస్తున్నాను, ఎందుకంటే గట్టిగా ఉంటుంది. హెమ్మింగ్ చేస్తే త్వరగా ఊడిపోతూ అలా ఉంటుంది కాబట్టి నేనైతే మిషన్తోనే కుట్టేస్తున్నాను. ఇంకా ఈ పఫ్ హ్యాండ్ కోసము మనము ఏ విధంగా కట్ చేసుకోవాలి, క్లాత్ను తక్కువగా ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో షేప్ అయితే చూడండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందాం. మనము పఫ్ కోసమని ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 3 ఇంచెస్ ఫ్రిల్స్ను ఎలా పెడతానో కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఈ చీరకు లేస్ వచ్చింది. ఆ లేస్ను మనము చాలా తక్కువగా వచ్చింది. మనము హ్యాండ్ని సెంటర్కు ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ చేసుకొని అదేవిధంగా లేస్ను కూడా మనము సెంటర్కు ఫోల్డ్ చేసి లేస్కు కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనము 2 మార్కింగ్లను ఒకే చోటికి వచ్చే విధంగా చూసుకొని మనము ఈ చివరన ఆ చివరన ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఎంత చిన్న లేస్ అయినా హ్యాండ్కు సెంటర్లో వచ్చే విధంగా వస్తుంది. అలా చూసుకోకుండా మనము స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేయడానికి అలా వీలు పడదు. అప్పుడు మనకు ఒకవైపే వచ్చేస్తుందండి, అలా బాగుండదు. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న 3 ఇంచెస్ దగ్గర ఒక కట్ ఇచ్చుకున్నాను కదా, అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే తీసుకుంటున్నాను. చాలా ఈజీగా ఈ హ్యాండ్ని అయితే ఎల్బో హ్యాండ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, మనము సెంటర్ పాయింట్లో ఒక కట్ అయితే ఇచ్చుకుంటాం కదా, అక్కడి వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత అటువైపు ఉన్న 3 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం మనం వదులుకున్నాం కదా, అది ఆపోజిట్లో ఇటువైపుకి మనము ఫ్రిల్స్ పెట్టినప్పుడు మనకు పఫ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా బుగ్గలు నీట్గా వస్తాయి. 2 అలాగే ఒకే డైరెక్షన్లో ఇచ్చుకుంటే మనకు అంత పఫ్ అనేది నీట్గా క్లియర్గా ఉండదండి.
ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సెంటర్ చూసుకొని మనము లోతు ఫస్ట్ ఈ పఫ్ హ్యాండ్కి ఇలా బుగ్గల హ్యాండ్స్కి అయితే ఫస్టే లోతు తీసుకోలేదండి. నేనైతే ఎప్పుడు కూడా అలా తీసుకోను. ఇలా ఉంచుకున్న తర్వాత మామూలుగా మనము షార్ట్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే మనము సేపించుకుంటామో అదే విధంగా 1 ఇంచి పైన 1 ఇంచి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము ఖర్చు కోసం వదులుకున్న 2 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకొని ఎస్ ఆకారం వచ్చే విధంగా మనం మార్క్ చేసుకొని మనము కట్ చేసినప్పుడు లైనింగు మెయిన్ పీసు విడివిడిగా పోకుండా ఉండడం కోసమని మనం మార్క్ చేసుకున్న విధంగా దాని వెంట ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనము కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనము స్టిచ్ చేయటానికి కూడా. చూడండి 2 హ్యాండ్స్ని అయితే నేను స్టిచ్ చేశాను. చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మనము ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు మనము హ్యాండ్కు లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకునేది రెండు ఒక వైపుకు వచ్చే విధంగా చూసుకొని మనము షోల్డర్ జాయిన్ చేసాం కదా, ఆ ఖర్చుని మనం హ్యాండ్కు సెంటర్ ఉంది కదా అవి రెండు ఒకే చోట ఉంచి మనము 1/2 ఇంచి ఖర్చు వదులుకున్నాం కదా స్టిచ్ చేసుకోవడం కోసమని ఎక్స్ట్రా, అదే 1/2 ఇంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, హ్యాండ్ను లాగకుండా లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనము లాగినట్టు స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్లో అంతా ముడతలు వచ్చి చాలా అంటే చాలా గలీజ్గా అయిపోతుంది. అలా చేయొద్దు. అస్సలు క్లాత్ను లాగకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు స్టిచ్ చేశాక మరోవైపును కూడా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో శారీ బిజినెస్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. చాలా తక్కువ ప్రైజెస్తోనే నేను శారీ బిజినెస్ అయితే చేస్తున్నాను. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసాం కదా, ఆ టక్స్ వేసాం కదా, ఆ టక్స్ను ఎప్పుడైనా కూడా మెడవైపుకు ఉండే విధంగానే ఉంచి మనము స్టిచ్ అయితే వేసుకోవాలి. సంక వైపు మాత్రము ఆ టక్స్ ఉండకూడదండి, మెడవైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకు కుట్లు స్ట్రైట్గా ఏ విధంగా రావాలి అనే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్గా చూస్తూ ఉండండి. చూడండి నేను 2 హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసేసాను. చాలా నీట్గా వచ్చింది, ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలనేది మనము చూద్దాము. 2 హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి ఆల్తీ బ్లౌజ్తో చూసుకోవాలి ఎంత లూజ్ ఉందో కరెక్ట్గా అక్కడ మార్క్ చేసుకొని మనము ఫస్ట్ అక్కడైతే లాక్ చేసేసుకోవాలి, కొంచెం రఫ్ చేసుకోవాలి. చాలామంది రఫ్ చేయకుండానే హ్యాండ్ దగ్గర నుంచే స్టార్ట్ చేసి బ్యాక్ వైపు కింద వరకు స్టిచ్ చేస్తారు. కానీ బిగినర్స్కి ఆ విధంగా స్టిచ్ చేయడం అర్థం అవ్వదు, సరిగ్గా రాదండి. అందుకోసమని కింద నుంచే స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. మనము ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ని మనము మార్క్ చేసుకొని అదే విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా అంటే చాలా స్ట్రైట్గా వస్తాయి. బ్లౌజు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి మనము సంక దగ్గర కూడా 2 ఇంచెస్కి ఒక కట్టు ఇచ్చుకుని ఉంటాం కదా, కట్ చేసేటప్పుడు
హ్యాండ్కి బ్యాక్ పార్ట్కి రెండుకి టక్స్ ఇచ్చుకుని ఉంటాము కట్టు. అక్కడ ఆ రెండు ఒకే చోటికి వచ్చే విధంగా చూసుకొని మనము హ్యాండ్కి ఫస్ట్ లాక్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నాకైతే ఎక్కడ కూడా వంకర లేకుండా చాలా స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసామా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ప్లస్ ఆకారంలో మనకైతే సంఖ భాగంలో ప్లస్ ఆకారంలో కనిపిస్తుంది. నాకైతే ఈ బ్లౌజునైతే ఒక 1 ఇంచి హాఫ్ ఇంచి వరకు ఎక్స్ట్రా ఉండే విధంగా స్టిచ్ చేయమని చెప్పారు. టైట్ ఉంది, లూజ్గా ఉండాలని. చూడండి, నాకైతే అదిగోండి ఒక హాఫ్ ఇంచి మంతమైన ఎక్స్ట్రా వచ్చింది. చూడండి, ఇలాగే రెండు వైపులా నేను స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఇంకా డ్రెస్సులు, లాంగ్ ఫ్రాకులు అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాం కదా, ఇంకా ముందు అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఒక